వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనము ఇవాళ అంబేద్కర్ గురించి ఒక అద్భుతమైన విషయం మీకు చెప్పాల్సుకునే సందర్భంగా, ఎందుకంటే అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14th రాబోతుంది. ఈ ఏప్రిల్ 14th ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా మొత్తం ప్రపంచమంతా జరగబోతుంది. అమెరికా సైతం ఈసారి చాలా పెద్ద ఎత్తున ఆయన జన్మదినాన్ని కార్యక్రమాన్ని జరపడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఇవాళ ఈ సందేశాన్ని అమెరికాలో సైతం అంబేద్కర్కి భారీ విగ్రహం ఎక్కడైతే మనం ఇవాళ ఇక్కడైతే కట్టామో, ఏదైతే మన తెలంగాణ నడిబొడ్డి మీద హైదరాబాద్లో 125 అడుగుల విగ్రహం కట్టామో, అట్లాంటి విగ్రహమే ఇప్పుడు నీకు అమెరికాలో కూడా అంత పెద్ద విగ్రహం మనకు కనపడుతుంది. అంత పెద్ద విగ్రహం ఇవాళ మనకు అమెరికాలో కూడా, అమెరికా నగరంలో నీకు అంత భారీ విగ్రహం న్యూయార్క్ సిటీలో మనకు కనబడుతుంది. సో కాబట్టి అంటే ఇవాళ మనం ఎంతైతే గౌరవిస్తున్నామో అంబేద్కర్ను, అమెరికా కూడా అంతే గౌరవిస్తున్నది. ఈ మహానుభావుడు ప్రపంచంలో 7 మంది మహానుభావుల్లో భారతదేశంలో మొదటివాడు అంబేద్కర్. ఆయన ప్రపంచంలోనే నంబర్ 1 ఒక మేధావిగా కీర్తించబడ్డాడు. భారతరత్న, విశ్వరత్న మరియు బోధిసత్వ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ప్రపంచంలో చాలా విగ్రహాలు ఉన్నాయని చెప్పేసి, ఎవరికి లేని విగ్రహాలు ఇలా ప్రపంచంలో అంబేద్కర్కు ఉన్నాయి. సో అమెరికా, యుఎస్లో ఆయనకు 68 విగ్రహాలు ఉన్నాయి. జపాన్లో 49 విగ్రహాలు ఉన్నాయి. చైనాలో 47 విగ్రహాలు ఉన్నాయి. శ్రీలంకలో 40 ఉన్నాయి. రష్యాలో 30 ఉన్నాయి. అలాగే థాయిలాండ్లో 25 ఉన్నాయి. భారతదేశానికి వస్తే భారతదేశంలో ఒక్క మహారాష్ట్రలోనే 30,700 విగ్రహాలు ఉంటాయి. కర్ణాటకలో 30,058 ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 11,440 ఉన్నాయి. అలాగే బీహార్లో 9,500 ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణలో 78,000 అంటే 78,000 విగ్రహాలు, 78,060 విగ్రహాలు ఇవాళ ఒక ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి. రాజస్థాన్లో 5,500 ఉన్నాయి. మధ్యప్రదేశ్లో 63,000 ఉన్నాయి. గోవాలో 4,567 ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో 7,988 ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు దాదాపుగా 1,07,269 విగ్రహాలు ఉన్నాయి. అంటే ప్రపంచంలో ఇన్ని విగ్రహాలు ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరట. ప్రపంచంలో ఏ నాయకుని కూడా ఇన్ని విగ్రహాలు లేవు, ఏ మేధావి కూడా ఇన్ని విగ్రహాలు లేవు. అంటే మనం చూడండి ఎంత గొప్పలము. మన నాయకుడు ముందులో దళితుల్లో పుట్టిన నాయకుడు, ఈ 21వ శతాబ్దాన్ని ప్రభావితం చేసే నాయకుడు, ప్రపంచ విజ్ఞానవేత్త, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా మనము అందరం గర్విద్దాం. వారసులుగా మనం అందరం గర్విద్దాం. ఈ ప్రపంచ మేధావి కొన్నన్ని విగ్రహాలు ఎవరికి లేవని సంతోషపెడతాం. ఆయన విజ్ఞానాన్ని, ఆయనకున్న డిగ్రీలు కానీ, ఆయనకున్న విగ్రహాలు కానీ, ఆయనకున్న ఆదరణ కానీ ఈ ప్రపంచంలోనే ఎవరికి లేదు. మరి ఇది మన గర్వమా కాదు? దళితులుగా, మన జాతిలో పుట్టిన బిడ్డగా, ఈయనతో సరి సమానంగా కొంతమంది అసలు ఈయన చదువులో అర్హులు కాదు, ఈయన క్యారెక్టర్లో అర్హులు కాదు, అసలు ఈయనతో ఏ రంగంలో అర్హులు కాని అటువంటి వాళ్ళు కూడా ఆయనతో సమానంగా పోల్చుకుంటున్నారు. ఇది సరి అయిన విధానం కాదు. కాబట్టి ఎవరైనా సరే ఆయనతో సమానం కాలేము, కాబోము. ఇలా నన్ను కొంతమంది అభినవ్ అంబేద్కర్ అన్నా కూడా నేను ఆయనతో సమానం కాబోను. ఆయన దాంట్లో 5 పైసల బంధం కూడా నేను కాదు. కాబట్టి ప్రపంచ మేధావి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ను చూసి గర్విద్దాం. దళితులారా, ఇలా ప్రపంచ మేధావికి ఉన్నన్ని విగ్రహాలు, అంబేద్కర్కు ఉన్న విగ్రహాలు ఎవరికి లేవంటే అది విచిత్రం కాదు, చిత్రమే కాదు. కాబట్టి అది వాళ్ళ మనం ముఖ్యంగా ఈ భారతదేశంలో పుట్టిన దళితులుగా గర్వించాలి. ఎందుకంటే నేను చాలా దేశాలు పోయాను. బ్రిటన్లో పోయినప్పుడు ఆయన లైబ్రరీ, కొలంబియాలో ఆయన లైబ్రరీలో ఆయన విగ్రహం, బ్రిటన్లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆయన విగ్రహం సందర్శించడం జరిగింది. ఆఫ్రికాలో ఆయన విగ్రహం సందర్శించడం జరిగింది. అట్లాగే నేపాల్ కానీ, నేను పోయిన చాలా దేశాలు కానీ, ఎక్కడ ఏ దేశాలకైతే నేను వెళ్ళాలో ఆ దేశాలు అన్నింటిలో కూడా అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. ఆయనను దర్శించుకోవడం జరిగింది. ఆయన పేరుతోనే వెళ్ళాలి అక్కడికి. కాబట్టి ఇలా ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్కు అమెరికాలో సైతం ఆయన జయంతిని గర్వంగా నిర్వహించుకోవడానికి ఇవాళ అమెరికా కూడా సిద్ధపడుతుంది. కాబట్టి
అమెరికాలో ప్రపంచంలో మొత్తం ఇలా ఒక మహా పండుగలాగా, ఒక విజ్ఞాన దినోత్సవంగా, దళితులకు ఆత్మగౌరవ దినోత్సవంగా, అణగారిన వర్గాల ఆత్మగౌరవ దినోత్సవంగా, అణగారిన వాళ్ళ ఆశాజ్యోతి అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని ఈ అణగారిన వర్గాల యొక్క మొత్తం విప్లవ జ్యోతి అంబేద్కర్ యొక్క జ్ఞానాన్ని, ఆయన ఆశయాలను కొనసాగించడంలో భాగంగా ఇక D6 డీజాక్ ఆయన ఆశయాలకు పునరంకితం అవుతుంది. దక్షిణాదికి ఆయన చెప్పినట్టుగా దేశ రెండవ రాజధానిగా హైదరాబాదు కావాలడానికి కొట్లాడుతుంది, ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఆయన ఆశయ సాధనలో భాగంగానే D6 ఏర్పడ్డది, డీజాక్ ఏర్పడ్డది. ఖచ్చితంగా నేను కూడా ఆయన ఆశయ సాధనకి పునరంకితమై ఇంకా నా జాతిని అంతా మేలుకొల్పడానికి నా జీవితాన్ని అంకితం చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ను మించిన ప్రపంచ మేధావి లేదు అనడానికి మరొకసారి నేను చెప్పిన ఈ సంఖ్యలే నిదర్శనం. ఆయా దేశాలు ఆయనకి ఇస్తున్న గౌరవమే నిదర్శనం. అమెరికా సైతం, అగ్రరాజ్యమైన అమెరికా సైతం అంబేద్కర్కి ఇస్తున్న గౌరవానికి సెల్యూట్. ఐక్యరాజ్య సమితి ఆయన జన్మదినాన్ని ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ఇలా జరిపించడానికి సెల్యూట్. సో కాబట్టి D6 అంటే డీజాకు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నది. జై భీమ్.